హాయ్ అండి. రోజు మనకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడో అవసరమైనప్పుడు ఇలా మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే చాలా ఆకలేస్తుంది. ఇంకా మా వారు తిను లేట్ అయిపోతుంది. నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి రొయ్యలైతే ఒలుస్తున్నారు. అసలు ఈ రొయ్యలంటేనే చాలా టైం వేస్ట్. కానీ తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి. నా ఇద్దరు పిల్లలు కూడా రొయ్యల్ని చాలా ఇష్టంగా తింటారు. అందుకే మా వారు పట్టుపట్టి మరీ రొయ్యలైతే తీసుకొచ్చారు. కష్టమైనా పర్వాలేదు నేను హెల్ప్ చేస్తాను అన్నారు. మన ఆంధ్రాలోనే బెస్ట్. నా పెళ్ళికి ముందు ఒక ఆవిడైతే రొయ్యలు, చేపలు అమ్ముకుంటూ మా ఇంటి వైపు వచ్చేదన్నమాట. మా అమ్మ ఎప్పుడైనా చేపలు గాని, రొయ్యలు గాని కొంటే ఆవిడే చాలా చక్కగా చేసేసైతే ఇచ్చేది. ఆ తర్వాత జస్ట్ మా అమ్మ వాష్ చేసేదన్నమాట. ఇక్కడ ఈ ఖరగ్‌పూర్‌లో మనమే ఇంటికి తెచ్చుకొనైతే చేసుకోవాలి. పిల్లలు తింటారు కాబట్టి సింపుల్‌గా అయితే వండేస్తున్నాను. రొయ్యల్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం అయితే వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన పెట్టేసాను. ఆ తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసిన తర్వాత రొయ్యలైతే వేసేసాను. టమాటాలు, ఉల్లిపాయలు కలిపి మిక్సీ చేసి గ్రేవీ అయితే చేసి వేసేసాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అలానే కొంచెం కారం కూడా వేసేసాను. ఫైనల్‌గా కొత్తిమీర కూడా వేసేసాను. రొయ్యల కూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.